ఉపాధి కోసం ఉజ్బెకిస్తాన్కు వెళ్లి అక్కడ గుండెపోటుతో మరణించాడు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. జిల్లాలోని దస్తూరాబాద్ మండల పరిధిలోని మున్యాలకు చెందిన సురేష్ కొంతకాలం క్రితం ఉపాధి కోసం ఉజ్బెకిస్తాన్కు వెళ్లాడు. గత 22 రోజుల క్రితం సురేష్ గుండెపోటుతో మరణించాడు. దీంతో మున్యాల్లోని సురేష్ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన భార్య మమతతో పాటుగా 2 పిల్లలు సురేష్ మరణ వార్తను విని షాక్కి గురయ్యారు. తన భర్త మరణాన్ని తట్టుకోలేక మమత గత 20 రోజుల నుండి తల్లడిల్లిపోతోంది. ఆయనను చివరి చూపు కూడా చూడలేకపోతున్నామని ఆమె వాపోయింది. తన భర్త మృతదేహం ఉజ్బెకిస్తాన్ నుండి తెప్పించాలని ఆమె ఇప్పటికే పలువురు అధికారులను ప్రజాప్రతినిధులను కోరింది. ఎన్ఆర్ఐ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటుగా ప్రవాస భారతీయుల సంఘాలను సైతం ఆమె తన భర్త శవం కోసం అభ్యర్థించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో మమత తన 2 పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్లోని కలెక్టరేట్కు వెళ్లింది. కలెక్టర్ అభిదవన్కు తన గోడు వెళ్లబోసుకుంది. మృతదేహాన్ని రప్పించే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామం మున్యాల్ పెద్దూర్ దస్తూరాబాద్ మండల్ నిర్మల్ జిల్లా. ఇట్లా ఫారెన్ ఉజ్బెకిస్తాన్ దేశం వెళ్ళడానికి వెంగపూర్ రమేష్ ఏజెంట్ అతనికి డబ్బులు 2,50,000 అప్పు తీసుకొని కట్టి వెళ్ళిండు. అక్కడ సంగ సురేష్ మా ఆయన పేరు. అక్కడ కట్టి ఢిల్లీలో 9 డేస్ ఉన్నాడు. ఉండి అక్కడి నుంచి ఉజ్బెకిస్తాన్ దేశం వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత 15 రోజులు ట్రైనింగ్ చేసిండు. ట్రైనింగ్ తర్వాత 4 డేస్ డ్యూటీ చేసిన తర్వాత ఆ రోజు హార్ట్ వచ్చింది. మా మామయ్య 6 మంత్స్ బ్యాక్ హార్ట్ వచ్చింది. 2 చిన్న పిల్లలు. వీళ్ళని చేయడం కష్టం ఉండి బిఎడ్ చేసినా కానీ ఫారెన్ వెళ్ళిపోయిండు. బిఎడ్ చేసిండు కానీ ఇక్కడ ఇక 2 చిన్న పిల్లలు మా అమ్మాయి అత్తమ్మను వాళ్ళందరినీ ఆదడానికి ఖర్చుగా కోసమని అట్లా ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అక్కడ హార్ట్ వచ్చింది.